ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్లో గోంగూర పచ్చడి ఎంతో టేస్ట్గా అనిపిస్తుంది కదా. అలాంటి గోంగూర పచ్చడి ఈరోజు మనం ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసుకుందాం రండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకుందాం రండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ధనియాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి ఏమన్నా టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మా గోంగూర చాలా పుల్లగా ఉంది కాబట్టి నేను కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువనే వేసుకున్నాను. కొంచెం పులుపు తక్కువ ఉన్నవైతే కొంచెం తక్కువగానే పడతాయి. అండ్ ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ పట్టుకుందాం మనం. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసి తర్వాత గోంగూర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చి అంతా పోయేలాగా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దాంట్లో సాల్ట్ అండ్ మళ్ళీ కొన్ని వెల్లిపాయలు వేసుకుంటున్నాను నేను. ఇందాక పౌడర్లో చేసిన దాంట్లో వెల్లిపాయలు వేసి మళ్ళీ దీంట్లో కూడా వేస్తున్నాను అనుకుంటున్నారేమో. దాంట్లో వేసేది టేస్ట్ కోసం. అండ్ ఇప్పుడు ఈ ఆకుకూరలో వేసేది ఏంటంటే మనకి పంట కింద తగులుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఇలా మొత్తం కంప్లీట్ డ్రై అయిపోవాలి, వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇలా అయితే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. అదే అండి, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు అండ్ అలాగే ఎల్లిపాయలు వేసుకొని పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు స్టవ్ పైన సన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఆ గోంగూరకి మన కారం అనేది బాగా పట్టాలి, ఎల్లిపాయ కారం బాగా పట్టాలన్నమాట. అప్పుడే ఇవి రెండు బాగా కలిసి టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, సింపుల్. మన గోంగూర రెడీ అయిపోయినట్టే. ఇలా గ్లాస్ జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బయట పెట్టుకున్న 1 రోజులు పక్కా ఉంటుంది, నాది గ్యారెంటీ. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది.